నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం అమ్మవారి యొక్క లలిత అమ్మవారి యొక్క 18వ నామం, ఆ 18వ నామం యొక్క మహిమ, అలాగే ఆ నామాన్ని శ్రవణం కానీ పఠనం కానీ చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలియజేద్దాం. శ్రవణం చేద్దాం అందరం కూడా. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలిత అమ్మవారి యొక్క 18వ నామాన్ని మనం శ్రవణం చేద్దాం. ఓం వక్రలక్ష్మీ పరీవాహ చలన్నీలాబలోచనాయై నమః. ఓం వక్రలక్ష్మీ పరీవాహ చలన్నీలాబలోచనాయై నమః. ఓం వక్రలక్ష్మీ పరీవాహ చలన్నీలాబలోచనాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం వక్రలక్ష్మీ పరీవాహ చలన్నీలాబలోచనాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం వక్రలక్ష్మీ పరీవాహ చలన్నీలాభలోచనాయై నమః. ఇలాగా అమ్మవారి యొక్క 18వ నామం ఉత్తమ స్త్రీల పళ్ళు చేపల వలె ఉంటాయి. ఉత్తమ స్త్రీల యొక్క పళ్ళు ఎలా ఉంటాయంటే చేపల్లా ఉంటాయి. అందుకే అటువంటి స్త్రీని మీనాక్షి అంటాము. చేపల్లా ఉన్నటువంటి కళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళని మనం మీనాక్షి అంటాం. చేపలు నదీ ప్రవాహంలో కదులుతుంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అమ్మవారి ముఖకాంతి ప్రవాహంలా ఉందిట. ఆ ప్రవాహంలో అమ్మవారి యొక్క కళ్ళు కదులుతున్న చేపల వలె ఉన్నాయట. అది పైనామానికి అర్థం. అది చేపలు మనలాగా కంటి మీద రెప్ప వేసి నిద్రపోవు. మనం రెప్పలా మోస్తూ నిద్రపోతే కనుక రెప్ప మోస్తాం, అవి నిద్రపోవు. ఎందుకంటే వాటికి అసలు కన్నులు రెప్పలే ఉండవు, వాటికి రెప్పలు ఉండవు. ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటుంది. అందుకనే అమ్మ ఎప్పుడూ కూడా మన 24 గంటలు ప్రతినిత్యం ప్రతి క్షణం మన కన్న తల్లిలా కాపాడుతూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. అమ్మను నమ్ముకుంటే కంటి మీద కునుకు వేయదు. ప్రతి క్షణం మనం వీక్షిస్తూనే ఉంటుంది. మనం తప్పు చేసామంటే తప్పు అమ్మకు తెలుస్తుంది, మనం మంచి చేస్తే మంచి అమ్మకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది, తెలియదులే అనుకుంటాం. అంతరాత్మయందు అపరాధములు చేసి మంచివాని వలను మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదావిరామ వినురవేమా. లోపల మనం తప్పులు చేస్తుంటాం, ఎవరికి తెలియదులే అనుకుంటాం. కానీ ఆ జగన్మాతకి ఎప్పుడు కూడా నిత్యం మనని చూస్తూనే ఉంటుంది. ఆ అమ్మవారికి తెలియదా, ఆ ఈశ్వరుడికి తెలియదా, ఆ సర్వేశ్వరుడికి తెలియదా, ఆ విష్ణుమూర్తికి తెలియదా, ఆ అమ్మవారికి తెలియదా? అందుకని అంతరాత్మలో అయినా సరే ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు కూడా మంచినే చేయాలి, మంచిని గురించే ఆలోచించాలి, చెడుని గురించి ఆలోచన చేయకూడదు. మనం చేసినట్లయితే అది ఆ అమ్మకి తెలుస్తుంది. అలాగే కనురెప్పలో రెప్పవేయక నిద్రపోయేటువంటి ఏకైక జీవి ఎవరు అంటే చేప. అమ్మ చేపల వంటి కళ్ళతో ఎందుకు దర్శనమిస్తోంది అని చెప్పేసి మనకు అనుమానం వస్తుంది. ఎందుకంటే మనందరినీ కూడా కంటి మీద రెప్పబాల్చకుండా నిరంతరం కనిపెట్టి రక్షించడానికే. అది గుర్తుపెట్టుకుంటే చాలు. అమ్మవారి అనుగ్రహం పొందిన వారికి మాట వరుస కూడా ప్రమాదం రాదు. ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని కనుక మనం పొందినట్లయితే మనకి ఏ ప్రమాదం ఎప్పుడూ కూడా, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు కూడా రాదు. సాధారణంగా ప్రాణులు తమ పిల్లలను పాలిచ్చి పెద్ద చేస్తాయి, కానీ చేప తన పిల్లలకు పాలిచ్చి పెంచదు. కేవలం
చూపులతోటే వాటిని చేప పెంచుతుంది. అలాగే అమ్మ మనని తన యొక్క కంటి చూపుతోటి మనల్ని ఎప్పుడు కూడా సర్వదా సర్వకాల సర్వావస్థలందు మనని కాపాడుతూ ఉంటుంది. అందుకని అమ్మను నమ్మండి, అమ్మను స్మరించండి, అమ్మ ధ్యానం చేయండి, ఆ లలితాపరాభటారిక ధ్యానం చేయండి. ఆ పరదేవత యొక్క నామాన్ని ఎప్పుడు కూడా శ్రవణం చేయండి. చేప చూపుకే దాని పిల్లలు పెరిగి పెద్దవై వృద్ధి పొందుతాయి. అలాగే అమ్మవారు తన చూపులతో తన సంతానమైనటువంటి మనల్ని అందరినీ కూడా పోషించి వృద్ధి చేస్తుంది. మనం అలా చేసినట్లయితే, ఆ అమ్మని కనుక మనం అలాగ ప్రార్థన చేసినట్లయితే, ఆ అమ్మ మనని కంటికి రెప్పలాగా కాపాడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ తల్లి కటాక్షం పొందడానికి మనకి ఈ మంత్రం ఒక పాశుపతాస్త్రం కింద పనిచేస్తుంది. అందుకని ఈ మంత్రాన్ని తప్పనిసరిగా అందరూ కూడా పఠించండి. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అనారోగ్యంతో ఉన్నటువంటి చిన్నపిల్లలు, అలాగే సరిగ్గా పనిచేయలేకపోతున్నటువంటి వాళ్ళు, అలాగే శరీర అభివృద్ధి లేకపోయినటువంటి వాళ్ళు, అలాగే పిల్లలు ఎప్పుడూ నీరసంగా ఉంటూ చురుగ్గా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే కొంచెం సేపు చదివేటప్పటికీ అలసట వచ్చేస్తున్నటువంటి వాళ్ళు, ఓం వక్రలక్ష్మీ పరీవాహ చలం నీలాబలోచనాయై నమః ఇలాగ అమ్మ నామాన్ని పఠించితే వాళ్ళకి ఆ బాధల నుంచి విముక్తిని పొందుతారు. మళ్ళా ఓం వక్రలక్ష్మీ పరీవాహ చలం నీలాభలోచనాయై నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 36 సార్లు వాళ్ళ చేత కనుక ఆ పిల్లల చేత ఉచ్చరింపచేసినట్లయితే అనారోగ్యంతో ఉన్నటువంటి చిన్నపిల్లలు, అలాగే శరీర అభివృద్ధి లేనటువంటి వాళ్ళు, అలాగే నీరసంగా ఉండేటువంటి పిల్లలు, చురుకుగా ఏ పని చేయలేనటువంటి పిల్లలు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఎంతో సత్ఫలితాన్ని పొందుతారు. ఎంతో వాళ్ళ చేత ఉచ్చరింపచేస్తే వెంటనే తక్షణం వాళ్ళు బాధ నుంచి విముక్తి పొంది చక్కగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. పిల్లలు ఆరోగ్య విద్యాభివృద్ధిని పొందుతారు. వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళు అలసట లేకుండా ఉంటారు. వార్ధక్యంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు శ్రవణం చేయడం వల్ల కానీ పఠనం చేయడం వల్ల కానీ అలసట లేకుండా ఆరోగ్యవంతంగా ఉంటారు. అలాగే అనారోగ్యంతో ఉంటారు కొంతమంది వార్ధక్యంలో. అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని శ్రవణం చేసినట్లయితే, కనీసం శ్రవణం చేసినట్లయితే ఆరోగ్యవంతులుగా మారుతారు. వీలైనప్పుడల్లా ఈ మంత్రాన్ని జపిస్తే అనారోగ్యాల నుంచి బయటపడతారు, చక్కగా నిద్రపోతారు, చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. అలాగే రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని 41 రోజులు కనుక జపించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. జపించలేనటువంటి శక్తి లేనటువంటి శక్తిహీనులు, ముసలివాళ్ళు, వృద్ధులు, బాగా చంటిపిల్లలు శ్రవణం చేసేట్టుగా చేయండి. చేసినట్లయితే ఆ అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరికీ లభిస్తాయి. ఆ అమ్మ మనల్ని కంటికి రెప్పలా చల్లగా కాపాడుతుంది అని చెప్పేసి మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాదన